బ్రేకింగ్ న్యూస్ పెమ్మసానిపై ఏఐ వీడియో అంబటిపై టీడీపీ విమర్శల ఆడియోకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏఐ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంబటి మరోసారి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సంకెళ్లు వేసినట్టు ఏఐ వీడియోలో చిత్రీకరించింది వైసీపీ నేత అంబటి రాంబాబే అన్నారు. కేంద్ర మంత్రిని అవమానించేలా పోస్టు పెట్టిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు. బలుపు కాదా? ఎంత బలుపు అంటే భారతదేశం నేల మీద న్యాయం జరిగిద్ది. పెమ్మసాని నువ్వు చేసిన అరాచకాలకి ఖచ్చితంగా నీకు సంఖ్యలేసి తీసుకెళ్తామని ఏఐ వీడియో చేసి స్వయంగా అతనే చేయించి అతని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలో నేను నాయకుడిని చెప్పుకున్నటువంటి అంబటి రాంబాబు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. పెమ్మసానిపై దుష్ప్రచారం చేసిన అంబటి రాంబాబు మరోసారి జైలుకెళ్లక తప్పదన్నారు మాణిక్యాలరావు. నువ్వు జైలుకి వెళ్తే లీడర్ అవ్వాలని అనుకుంటున్నారేమో. జైలుకి వెళ్తే మీ బ్రతికేదో రేపు మొన్న అంతకుముందు జైలుకి వెళ్ళారు, బూతులు తిట్టారు, అవినీతి చేశారు, అందరిని అవమానకరంగా మాట్లాడారు, వ్యక్తిగత హననం చేశారు, మర్డర్లు చేశారు, 11 సీట్లు పరిమితం అయ్యారు. రేపు పొద్దున మీకు ఒక్క సీటు కూడా రాదు. ఓకే, మీ సీట్లు వస్తాయా రావనే సంగతి పక్కన పడేసేయండి. ఈ విధంగా నువ్వు ఒక రాజకీయ పార్టీకి జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నావు. ఇలాంటి వీడియోలు చేస్తే నిన్ను ఏం చేయాలి? ఖచ్చితంగా పెమ్మసాని గారి మీద చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో, అంబటి రాంబాబు మీద ఖచ్చితంగా కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది. అతన్ని మళ్ళీ జైలుకు పంపిస్తారు. మరోవైపు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు. జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్ళి జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా కులాలు ఎత్తాడు. ఈయనకి తెలిసింది వెళ్ళే కులాలు శవాలు తప్పితే ఇంకోటి ఉండదు. ఈయనకి బీసీలను ఏ రకంగా చేస్తున్నారు, బీసీ నాయకుడు అంటే ఒకసారి వ్యత్యాసం చూడండి. పవన్ కళ్యాణ్ గారేమో నేరం చేసినాడికి కులం ఏంట్రా అని అంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేరస్తుల్ని కులాల వారీగా జనంలోకి చెప్పించే విధానంగా. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలి అనేది ఒకసారి గ్రహించండి. వైసీపీ నేతలు కులాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు కూటమి నేతలు.